ఈరోజు నేను మీకు మీ ఆండ్రాయిడ్ ఫోన్లో తెలుగు న్యూస్ పేపర్ను పీడిఎఫ్ ఫార్మాట్లో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్తాను. మొదటగా మీరు ఫైర్ఫాక్స్ అప్లికేషన్ ఓపెన్ చేయండి. ఫైర్ఫాక్స్లో టాప్ రైట్ సైడ్కు 3 చుక్కలు కనపడతాయి. అక్కడ ఒకసారి క్లిక్ చేయండి. ఇక్కడ రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని వస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు నేను సాక్షి పేపర్ను ఓపెన్ చేస్తున్నాను. epaper.sakshi.com. ఇందులో మనకు హైదరాబాద్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ అంటూ రకరకాల ఎడిషన్స్లో కనపడతాయి. నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడిషన్ని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు కూడా మీకు కావాల్సిన ఎడిషన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ టాప్ రైట్ సైడ్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ మనకు కనపడుతుంది. కొంచెం జూమ్ చేయండి. ఇక్కడ డౌన్లోడ్ బటన్ మీద క్లిక్ చేయండి. ఐ యామ్ నాట్ ఏ రోబోట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇచ్చిన వెరిఫికేషన్ కోడ్ను పూర్తి చేయండి. ఇప్పుడు మీకు ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ న్యూస్ పేపర్, డౌన్లోడ్ పేజెస్ బిలో అన్న 2 ఆప్షన్లు కనపడతాయి. ఇందులో మీకు ఏ విధంగా కావాలనో ఆ విధంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం డౌన్లోడ్ ఫుల్ న్యూస్ పేపర్ అన్న ఆప్షన్ను సెలెక్ట్ చేస్తున్నాను. ఇప్పుడు డౌన్లోడ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు డౌన్లోడ్ కంప్లీట్ అయింది. దాన్ని నేను ఇక్కడ ఓపెన్ చేసి మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు నేను ఈ న్యూస్ పేపర్ను అడోబ్ అక్రోబాట్ రీడర్తో ఓపెన్ చేస్తున్నాను. చూసారుగా న్యూస్ పేపర్ మొత్తం ఎలా డౌన్లోడ్ అయిందో. మీరు కూడా ఇంతే ఈజీగా న్యూస్ పేపర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.